హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? వీడియో తీసి చాలా రోజులైంది కదండి. ఇది మా బందర్లో స్పెషల్ తాతారావు స్వీట్స్ అండి. 1981 అంట అప్పుడు స్టార్ట్ చేశారంటండి. ఈ తాతారావు స్వీట్స్లో చాలా స్పెషల్ అయింది బందర్ హల్వా ఒకటి, నెక్స్ట్ తొక్కుడు లడ్డు ఒకటి. నాకైతే బందర్ నుంచి హల్వా వచ్చిందండి. చాలా చాలా ఫేమస్ అయిన ఈ హల్వా తాతారావు స్వీట్స్లో చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా జ్యూసీగా ఫుల్ ప్యూర్ గీతో మంచి స్మెల్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. మీలో ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, ఫుల్ నెయ్యితో ఉంది. కానీ నాకు దీన్ని తినే విధానం వేరేలాగా ఇష్టం అండి. అది ఎలాగో మీకు కూడా చూపిస్తాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నా ఈ చిన్న చిన్న వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఒక స్పూను ఇలా చిన్న బౌల్లోకి తీసుకుని ఒక 10 సెకండ్స్ హీట్ చేసుకోవాలండి. మీరు స్టవ్ మీద పెట్టుకునేలా ఉంటే స్టీల్ గిన్నెలో పెట్టుకోండి. నేను ఇందులో ఓవెన్లో పెడుతున్నాను కాబట్టి గ్లాస్ బౌల్లో పెట్టాను. ఒక 10 సెకండ్స్ చాలండి, ఎక్కువ అయితే వద్దు. జస్ట్ ఓన్లీ 10 సెకండ్స్ అలా పెట్టి వేడి చేశారంటే చక్కగా నెయ్యి మొత్తం కరిగి చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకున్నామా అన్నట్టు ఉంటుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేడి చేసుకోండి. ఎప్పటికప్పుడు అలా వేడివేడిగా హల్వా తినే ఇష్టం ఉన్న వాళ్ళకైతే చాలా నచ్చుతుందండి. ఆ నెయ్యి అంతా మెల్ట్ అయిపోయి చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట. బందర్కే స్పెషల్ అయిన ఈ బందర్ హల్వా కొంచెం కొంచెమే తినాలండి. మళ్ళీ బందర్ నుంచి మనకు పార్సిల్ వచ్చే వరకు ఇదే కదా. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. తొందరగా అయితే పాడవదు. తడి స్పూన్లు అవి పెట్టకుండా ఉంటే చాలా రోజులే ఉంటుంది. చూసారా నెయ్యి అంతా కరిగి ఎంత షైనింగ్గా ఉందో. వేడి చేయని హల్వాకి వేడి చేసిన హల్వాకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం బందర్ వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ బందర్ హల్వా అయితే టేస్ట్ చేయండి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్.